దేవుడు బాబు శ్రీనికేశ్ యొక్క జీవన విధానంలో 7 సంవత్సరములు గతించి 8 గతింపచేసి 9వ సంవత్సరంలో ప్రభువు ప్రవేశపెట్టిన శుభ సందర్భంలో నవ వసంతాల చక్కటి జన్మదినోత్సవాన్ని శ్రీనికేశ్ మన మధ్యలో జరిపించుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. వాళ్ళ అమ్మ సాక్ష్యం చెప్తూ మాట అంది, మా ప్రధానం అయ్యగారు చేశారు, పెళ్లి ఇంటి దగ్గర జరిగింది. ఈయన ప్రధానం కూడా ఇక్కడే చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, పాస్టర్ రామరాజు గారి ముందుకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి ముందుకు వచ్చినట్లయితే దైవజనులు మీరు కూడా రండి. అయ్యగారు రామరాజు గారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి నేను ప్రార్థన చేసి దయానందయ్య గారి యొక్క ఆశీర్వాదం తదుపరి ఈ కేక్ ని కట్ చేద్దాం. ప్రార్థించుకుందాం. సర్వాశ్వతానికి కారణభూతుడైన పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రభా, ఇంతవరకు ఉన్న తండ్రి మిమ్మల్ని ఇంటిరీతిగా నిలబెట్టి ప్రభా, నీ పాద సన్నిధిలో ప్రభానైనా అనేకమైనటువంటి సత్యమైనటువంటి మాటలు వినడానికి మంచి హృదయాన్ని కలగజేసినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభైదుల తండ్రి, నీ దైవజనుడు ప్రభా అమూల్యమైనటువంటి వాక్యాన్ని అందించి ఉన్నారు. ప్రభా అయినటువంటి వాక్యం హృదయాల్లో భద్రపరిచిన భాగ్యాన్ని మాకు నాకు అందరూ దయచేయబడుతుంది దేవా. ఇదివల్ల తండ్రి మొదలుకొని ప్రభా నిరంతరం ప్రభా నీ సన్నిధానంలో మేము ఉండడానికి ప్రభా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మేము నీ ప్రభావం నడుచుకోవడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా ప్రభానైనా నీ ప్రియపడిన ప్రభా శ్రీని గారిని కావ్యం గారిని ప్రేమించి ప్రభా నీవు ఇచ్చినటువంటి కుమారుని బట్టి చేస్తున్నాం తండ్రి. నేను బిడ్డ ఇదిగో తండ్రి సంవత్సరంలో గతిస్తుండగా తండ్రి నైనా మరలా నూతన సంవత్సరాన్ని అప్పటికి దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాల ప్రభానైనా. ఇదిగో తండ్రి తల్లిదండ్రులుగా వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో ప్రభానైనా వాటి ఆశలని ప్రభావం మీరు సఫలపరచుకోవడం దేవా. ఇదిగో తండ్రి ఈ సంఘంలో ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభానైనా ఫలితాలను పొందుకుంటూ ప్రభానైనా సాక్ష్యాలు చెప్పుకుంటున్నటువంటి గొప్ప సాక్ష్యాలను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తల్లి జరగబోయేటువంటి దినాల్లో కూడా ప్రభావం మీరుండి, ముందు ప్రభా కార్యక్రమాల్లో కూడా మీరుండి, జరగవలసిన ప్రతి పనులను కూడా మీరుండి నైనా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దీవెన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియుడైన మా దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. మీ యొక్క అనాది సంకల్పంలో ఈ ప్రత్యేకమైన దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని 9 సంవత్సరములు ప్రభువా మీ ప్రియబిడ్డలు తండ్రి వారి యొక్క జీవన విధానములు దయచేసిన ఆనందం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కావేరి గారిని శ్రీని గారిని మీరు ప్రేమించారు దేవా. అసాధ్యమైన కార్యము మీరు సుసాధ్యము చేస్తున్నటువంటి దేవుడు. మా యొక్క కన్నుల ఎదురుగా ప్రభా ఈ ప్రియకుమారుడు ఆనందముతో సంతోషముతో మీరు ఇచ్చిన దీర్ఘాయుషుతో ముందుకు సాగుచుండగా కృపను దయచేయండి. మీ కుమారుడికి ప్రభా తెలివిని జ్ఞానము దయచేయండి దేవా. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. మరి ప్రభా అరబ్బీలో చక్కటి ప్రావీణ్యత కలిగి ఉన్నాడని నేను అందులో కూడా మీ స్తోత్రాలు. అలాగే ఇంగ్లీష్ హిందీలో కూడా
దేవ ఉన్నతమైన స్థితిని మీ కుమారుడు పొందుకోవడానికి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి కృప దయచేయండి. అమ్మమ్మను దీవించండి, అలాగనే నానమ్మను తాతయ్య గారిని దీవించండి, మేనత్తను దీవించండి, చిన్నమ్మను మామయ్యలందరినీ కూడా దీవించండి. ఈ ప్రత్యేకమైన దినాన్ని మీ కుమారుడు యొక్క ఆనంద సంతోషం మేమందరం పాల్పంపులు పొందుతుండగా మీ సమాధానం శాంతిని నెమ్మదినిచ్చి బ్రతుకు కాలం అంతా కృపాక్షరములు ఇచ్చి తల్లిదండ్రుల యొక్క దీవెనలతో పెద్దల యొక్క దీవెనలు మీ కుమారుడు ముందుకు సాగిపోయే కృప దయచేయమని యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరిన మనందరికీ, ప్రత్యేకముగా శ్రీనికేష్కి దేవుని కృప కనికరము, ఆయన దీర్ఘాయుషు, ఆయన ఆశీర్వాదము, ఆయన జ్ఞానము ఇప్పుడును ఎల్లప్పుడూ సదా బిడుగు తోడయుండును గాక. ఆనందం వెల్లువగా పొంగిన రోజు ఉరకలు